This video is for educational and informational purposes only. Please do your own research before applying. 22,000కి పైగా రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఈ ఉద్యోగాలకి మినిమం 10th క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి మన సొంత రాష్ట్రంలోనే, అది కూడా తెలుగులోనే పరీక్ష పెట్టి సొంత రాష్ట్రంలోనే సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్ కూడా ఇస్తారు. సో నేను ఇదే వీడియోలో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఈ 2026 ఇయర్లో 50,000కి పైగా బ్యాంక్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసేందుకు ఐబీపీఎస్ వాళ్ళైతే క్యాలెండర్ని అయితే రిలీజ్ చేశారు. ఇందులో మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో, అలాగే ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నవి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా అయితే చూడండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు గ్రూప్ డి లెవెల్ 1 వేకెన్సీస్ కోసం 2026 ఇయర్లో అయితే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. మీరు కావాలనుకుంటే దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.indianrailways.gov.in కానీ లేదా rrbapply.gov.in కూడా చూసుకోవచ్చు. నోటిఫికేషన్స్ వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే ఈ అఫీషియల్ వెబ్సైట్స్లోనే మీరు చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ రైల్వే గ్రూప్ డి లెవెల్ 1లో 22,000కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబరు కూడా ఇచ్చారు 09/2025 అని చెప్పి. నేను ఇదే వీడియోలో మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్, ఉండాల్సిన క్వాలిఫికేషను, శాలరీ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఈ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మినిమం 10th క్లాస్ పాస్ అయినా లేదా 10th తర్వాత ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఇంటర్ కానీ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మినిమం 10th క్లాస్ పాస్, మీరు మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, లేకపోతే వేరే స్టేట్స్ వాళ్ళు, ఇవి రైల్వే జాబ్స్ కాబట్టి ఇండియన్ సిటిజన్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 36 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ కలిపి 41 ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ కలిపి 39 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కేటగిరీ వైజ్గా ఏజ్లో కూడా రిలాక్సేషన్ అయితే కల్పిస్తుంటారు. సో ఇందులో మీకు శాలరీ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అయిన వారికి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 1 ప్రకారం శాలరీస్ ఇస్తారనమాట. మీకు బేసిక్ పేనే 18,000 అలా ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 30,000కి పైగా శాలరీ అయితే పొందొచ్చు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి CBT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు PET ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు DV డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్తో సెలెక్షన్ చేస్తారు. మీకు మెయిన్గా మాత్రం ఈ CBTలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మిగతా అన్ని క్వాలిఫైయింగ్ నేచరే ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, ఇదే చాలా ఇంపార్టెంట్. సో మీకు యాక్చువల్గా అప్లికేషన్ అనేది 31st January 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే ఒక షార్ట్ నోటీస్ రిలీజ్ చేశారు. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 10 వేకెన్సీస్, అలాగే మీకు ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి ఒక షార్ట్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారనమాట. సో మీకు 31st January 2026 నుంచి అప్లై చేసుకోవచ్చు. నేను క్లియర్గా చెప్తున్నాను, మీకు 31st January రోజు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో విత్ డీటెయిల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో
అప్లికేషన్ ప్రాసెస్ లేదా ఆర్ఆర్బి రైల్వే ఏదో ఒక కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా 31 జనవరి రోజు మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్ అయితే చేయండి. సో మీకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి 2 మార్చ్ వరకు ఉంటుంది. అండ్ మీకు ఫీ కూడా ఉంటుంది, కేటగిరీని బట్టి ఫీ కూడా రీఫండబుల్ ఉంటుంది. అది వచ్చేసి మీకు సేమ్ 2 మార్చ్ వరకు ఉంటుంది. మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వలేదు. ఎగ్జామ్ డేట్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, ఎగ్జామ్ సిటీ కానీ, రిజల్ట్స్ ఇవన్నీ మీకు ఫర్దర్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మీకు వాళ్ళు ఇనీషియల్గా ఏంటంటే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్లై చేసుకోవడానికి చివరి డేట్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. 31 జనవరి నుంచి 2 మార్చ్ వరకు మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి rrbapply.gov.in మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు రఫ్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, అంటే రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన rrbapply.gov.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా వేసి మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఈ ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇంతకుముందుకు ఆల్రెడీ ఒకసారి రిజిస్టర్ చేసుకుని ఉంటేనేమో మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. న్యూ రిజిస్టర్ అయితేనేమో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందుకి ఏ జాబ్స్కైనా సరే, ఎన్టీపీసీలో కానీ, ఇంతకుముందుకు ఆర్ఆర్బీ జాబ్స్కి కానీ, ఏ జాబ్స్కి అప్లై చేసుకొని ఉన్నారనుకో, మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నట్లే. కాబట్టి మీరు జస్ట్ అప్లై చేసుకోవాలి. ఇప్పటివరకు చేసుకుని వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు లాస్ట్కి ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ rrbapply.gov.in ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ లింక్స్ అయితే వస్తాయి. మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు, అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకా, అంటే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు. వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే ఒక షార్ట్ నోటీస్ని రిలీజ్ చేశారు ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి. సో అది మాత్రమే రిలీజ్ అయింది. మీకు డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చాక డీటెయిల్ నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లై లింక్ యాక్టివేట్ అయ్యాక అప్లికేషన్ ఎలా చేసుకోవాలో డీటెయిల్ వీడియో కావాలంటే మళ్ళీ చెప్తున్నాను. వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు ఏదో ఒక కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా 31 జనవరి రోజు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ వాళ్ళైతే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు గ్రూప్ డి లెవెల్ 1 వేకెన్సీస్ కోసం 22,000కి పైగా వేకెన్సీస్ కోసం అయితే 31 జనవరి నుంచి మీకు అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు. యాక్చువల్గా ఇనీషియల్ డేట్స్ మీకు 21 ఉండే, అవి చేంజ్ చేసి మీకు కొత్త డేట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో మీకు 21 రేపే కాబట్టి వాళ్ళు కొత్త డేట్స్ ఇచ్చారు. సో అందుకే నేను డీటెయిల్ వీడియో చేశాను. సో మళ్ళీ 31 డీటెయిల్ వీడియో కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, వీడియో లైక్ చేసి కింద కామెంట్స్లో అయితే మీరు ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా 31 రోజు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.